అయితే అటు మాట్లాడారు. సో అయితే ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. చిత్తూరులోనే ఏదైతే పుష్ప కిడ్స్ వరల్డ్లో ఉదయం 6:30 గంటలకు దోపిడీ యత్నం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు 4 దొంగలను అదుపులోకి తీసుకున్నారు. మరో 2 పారిపోయారు. దీనిపైన మరింత వివరాలు ఇవ్వడానికి మనతో సీఏ నెట్టికంటయ్య గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. సార్ చెప్పండి, అసలు ఎప్పుడు సీన్ స్టార్ట్ అయింది, మీకు ఎప్పుడు సమాచారం అంది? నాకు ఒక 6:30 or 6:20 మధ్యలో కాల్ వచ్చింది. ఆ టైంకి ఇక్కడ ఉన్నారని. ఇక్కడి నుంచి ఒక అడ్వకేటు నాకు కాల్ చేశాడు. వాళ్ళు ఎవరు అంటే వాళ్ళకి అందుబాటులో నెంబర్ చెప్తే నేను ఇమ్మీడియట్లీ ఉన్న పలానా మా ఫోర్స్ని అలర్ట్ చేసుకొని నేను రావడం జరిగింది. పబ్లిక్ కూడా చాలా గ్రేట్గా సపోర్ట్ చేశారు. వాళ్ళందరితో పాటు వెళ్ళి ముగ్గురిని ఇటువైపు అదిమి పట్టేసుకున్నాం, దూకారు. అటువైపు ఇంకొకరు దూకారు. ఆ పర్సన్ని అటువైపు ఉన్నటువంటి మన మఫ్టీలో ఉన్న కొంతమంది పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఉన్న పొలానికి మఫ్టీలో వచ్చాం, వాళ్ళు పబ్లిక్ అనుకుంటున్నారు కానీ బట్ పోలీసు ఉంది, పబ్లిక్ ఉన్నారు. గ్రేట్. ఇక్కడ బాగా పబ్లిక్ చాలా సహకరించారు. వాళ్ళ కోఆపరేషన్తోనే ఉన్న మేము 10 మంది పోలీసులు ఇంత పెద్ద బిల్డింగ్లో దాదాపు ఒక 10 నుంచి 20 డోర్లు ఉన్నాయి. ఏ దాంట్లో నుంచి ఎవడో వస్తాడో తెలియకుండా వెపన్స్ అనేసరికి అందరూ భయపడ్డారు. బట్ వెపన్ తీసుకొని నేనే లైవ్లో వెళ్ళాం. మా ఆఫీసర్లు కూడా చాలా వేగంగా రియాక్ట్ అయ్యారు. అందరూ ఆఫీసర్లు టోటల్ అయ్యారు. ఆర్మ్డ్ ఫోర్స్ ప్లస్ ఎస్పీ సార్ అందరి డైరెక్షన్లో వాళ్ళు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంకా 2 లోపల ఉన్నారంటే ఇప్పటిదాకా ఆక్టోపస్ వాళ్ళతోనూ మిగిలిన ఆర్మ్డ్ ఫోర్స్తో సెర్చ్ చేశాం. 2 లేరు, బట్ వాళ్ళిద్దరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయినారనేది మనకు ఎవిడెన్స్ ఉంది. దాని మేరకు ఫర్దర్గా వాళ్ళ మీద టీమ్స్ పంపించాం. సార్ లోపల డబ్బులు ఏమన్నా వచ్చాయని ఇతనికి ఏమన్నా అయితే లోకల్ వ్యక్తి ఒక అతను ఉన్నాడు ఈ ముఠాలో అంటున్నారు, ఇతనికి ఏమన్నా రెక్కి నిర్వహించారా ముందు ఏదైనా ఫస్ట్ టైం ఇటు నేరు? అది పూర్తిగా నేను విచారించి మళ్ళీ మీకు చెప్తాను. అలా కూడా అని అంటున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ ఇంట్రాగేషన్ అయిన తర్వాత మీకు ఏమన్నా బ్యాంకు చోరీకి ట్రై చేశారు? బ్యాంకు ఎట్టి పరిస్థితి లేదు. అన్ని సీసీ కెమెరాలు చెక్ చేశాం. డైరెక్ట్గా వాళ్ళ ఇంట్లోకే వెళ్ళారు. ఆ పర్సన్ దగ్గర ఆ ఇంట్లోకే వెళ్ళారు. సరే, ఎవరికైనా గాయాలైనాయి? ఒక పర్సన్కి చేతికి గాయమైంది. కుడి కాల్పులు ఏమైనా జరిపారంటున్నారు? లేదు, ఏం కాల్పులు లేదు. వాళ్ళ దగ్గర ఉన్న డమ్మీ పిస్టల్ 2 కూడా తీసుకున్నాం. ఇంకా వాళ్ళ సంబంధించిన అంత ఎవిడెన్స్ ఉంది, దాన్ని తీసి మళ్ళీ ఫర్దర్ ఏ ప్రాంతానికి సంబంధించిన మీ విచారణలు ఏమన్నా బయటపడ్డారు? అది కర్నూలు, నంద్యాల, అనంతపురం అని బేసిక్గా వాళ్ళు మనకు చెప్తున్నారు. కానీ మనల్ని ఏమైనా తప్పుదో పట్టిస్తున్నారా జినైన్ అన్నది పూర్తిగా విచారించుకుంటే అప్పుడు నిర్ధారణ. టీమ్ లీడర్ లోకల్ అంటున్నారు, అది ఎంతవరకు అని కూడా సమాచారం ఉంది. అందులో ఏమైనా ఇతనికి అతనికి ఏమైనా వ్యక్తిగతంగా ఉన్నాయా లేదా జినైన్గానే దొంగతనానికి వచ్చారా అన్నది పూర్తిగా విచారించుకుని మీకు తర్వాత ప్రజలకు. ఏదైతే 6 చోరీకి పాల్పడడానికి ప్రయత్నించారో అయితే 2 పరారయ్యారు, 4 తమ అదుపులో ఉన్నారు. వీరిని గాలిస్తున్నాము. వీరి కోసం ఏదైతే 2 కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. అసలు ఎందుకు వచ్చారు, వీరి మోటివ్ ఏంది, గతంలో ఏదైతే ఈ దుకాణ యజమానికి కానీ అతను ఏదైతే ఈ టీంకి లీడ్ చేస్తున్న సుబ్రహ్మణ్యం రెడ్డికి కానీ ఎలాంటి సంబంధాలు ఉన్నాయా, ఏదైనా ఈరోజు నిన్న ఇతని ఇంటికి ఏదైనా డబ్బులు అదనంగా వచ్చాయా అన్న విషయం తెలుసుకొని చోరీకి యత్నించారా అన్న విషయంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నామని సిఐ నెట్టికంటయ్య అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, చిత్తూరు నుంచి. చూస్తున్నాం కదా, ఏదైతే అటు మార్నింగ్ నుంచి కూడా గాంధీనగర్లో జరిగిన కాల్పుల్లో అయితే అటు పోలీసులు ఒక చిన్న ఆపరేషనే చేసి అటు దొంగల్ని అదుపులోకి తీసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. సో మార్నింగ్ నుంచి మనం చూస్తున్నాం అక్కడ కాల్పులతో కూడా చుట్టుపక్కల వారంతా కూడా ఉక్కిరి బిక్కిరి అయ్యారు. సో అక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళంతా ఎవరు అనే ఒక భయభ్రాంతులకి గురైన సిచ్యువేషన్ అయితే వచ్చింది. అయితే ఎట్టకేలకు కూడా పోలీసుల ఆపరేషన్ తర్వాత ప్రస్తుతం అయితే అక్కడ గొడవ సద్దమైన పరిస్థితులు అయితే అదుపులోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. అయితే దీనిపై కూడా ఇప్పటికే అక్కడ సీఐ అయితే ఒక వివరణ అయితే ఇచ్చారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. అందరికి గుడ్ మార్నింగ్. నేను 2 టౌన్ ఇన్స్పెక్టర్ని. మనకు సమాచారం వచ్చిన వెంటనే చాలా స్పీడ్గా రియాక్ట్ అయ్యాము. వాస్తవంగా బ్యాంక్ ఉంది, బ్యాంకులోకి ఏమైనా వచ్చారేమో అని సస్పెక్ట్ చేశాం. బట్ బ్యాంకుకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు మనకున్న సీసీ ఫుటేజ్ అవైలబిలిటీని బట్టి వాళ్ళు డైరెక్ట్గా ఏదైతే అతను బిజినెస్ చేస్తాడో వ్యాపారము, బట్టల వ్యాపారము, ఆ వ్యాపారం చేసే వ్యక్తి ఇంట్లోకి వెళ్ళారు. డైరెక్ట్గా ఇక్కడ మనం మాట్లాడుతున్నాం కదా, ఈ ప్లేస్ నుంచి ఇలా లెఫ్ట్కి వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు. కాబట్టి నేను చెప్పేది అంటే బ్యాంక్ అని మేము కొద్దిగా ఆలోచన చేయాల్సి వచ్చింది. ఇంకా ఎక్కువ క్యాష్ ఉంటుందని వాళ్ళు అలా బ్యాంకులోకి ఎక్కడ కూడా ఏ క్వశ్చన్ వెళ్ళలేదు. దీని సరౌండింగ్ సీసీ కెమెరా కూడా చెక్ చేశాము. డైరెక్ట్గా ఉన్న 6 మంది కూడా లోపలికి ఆ పర్సన్ ఇంట్లోకే వెళ్ళారు. సడన్గా వాళ్ళు అలర్ట్ చేయడం, వాళ్ళు డైరెక్ట్గా నాకు సిఐ నెంబర్కే నాకు కాల్ చేయడం, పక్కన ఇంకొక ఉన్న 2 పబ్లిక్, అందులో ఒక అడ్వకేట్ కన్నన్ అని చాలా డైరెక్ట్గా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యాడు. ఎంత ఫాస్ట్గా చెప్పాడో అంతే వేగంగా ఇక్కడ రీచ్